ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. నెబులైజర్స్ గురించి మాట్లాడితే అవి అంటే ప్రజల్లో కొన్ని అపోహలున్నాయి. అంటే ఇవి వాడితే అలవాటయిపోతుంది అంటున్నారు గదా! మరి ఎంతవరకు కరెక్ట్ అంటారు? నెబులైజర్లు వాడితే అలవాటు అవ్వదమ్మా. నెబులైజర్ ఏం చేస్తుందంటే మనం తీసుకోవాల్సిన మందుని డైరెక్ట్గా మనం గాలి పీల్చుకునే రంధ్రాలు ఆ ట్యూబుల్లోకి చేరుస్తుంది అనమాట. సో పిల్లలకి బ్రాంక్యులైటిస్ అనే కండిషన్ ఉందనుకో, చంటి పిల్లల్లో ఒక రకమైన లిక్విడ్తో నెబులైజ్ చేస్తాము. ఆస్తమా లక్షణాలు ఉన్నాయనుకో ఒక రకమైన లిక్విడ్ వాడతాము. క్రూప్ అనే కండిషన్ అనుకో ఒక రకమైన లిక్విడ్తో నెబులైజ్ చేస్తాము. ఇప్పుడు అసలు ఆ రెగ్యులర్గా ఆస్తమా లక్షణాలు ఉంటే కనుక ఇప్పుడు నెబులైజర్ కాదు, పఫ్స్. ఇలా పఫ్ ఇలా నొక్కి ఇలా బలూన్ లాంటిది స్పేసర్ అని పెట్టి ఇవ్వటం రికమెండేషన్. 6 ఏళ్ళు దాటాక డైరెక్ట్ పఫ్స్. అది అలవాటు అవ్వటం కాదు. అక్కడ రిపీటెడ్గా అటాక్స్ వచ్చేవాళ్ళు ఏమిటంటే డాక్టర్ దగ్గర ఫస్ట్ కనుక్కోవాల్సింది ఏంటంటే అటాక్ వచ్చినప్పుడు నేనేం చేయాలి, పఫ్లు ఎలా ఇవ్వాలి, నేనేం చూసుకోవాలి, ఆక్సిజన్ లెవెల్, బ్రీతింగ్ రేటు నేనేం చూసుకోవాలి. అండ్ ఆ పఫ్స్ ఇచ్చేప్పుడు పొటాషియం రిచ్ ఫుడ్ ఇవ్వాలి, లిక్విడ్ ఇంటేక్ బాగా మెయింటైన్ చేయాలి, హార్ట్ రేట్ మరి 140 150 ఉంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి, ఆక్సిజన్ 94 కంటే లో ఉంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి, అండ్ పఫ్లు ఇచ్చాక నోరు పుక్కులు ఇచ్చాలి. ఇవన్నీ తెలుసుకుని ఉండాలి. రిపీటెడ్ అటాక్స్ వచ్చే వాళ్ళకి ఏంటంటే మనం స్టిరాయిడ్ పఫ్స్ అని పెడతాము లాంగ్ టర్మ్ కంట్రోల్. అంటే ఏంటి, ఆ రిపీటెడ్ అటాక్స్ వచ్చే తత్వాన్ని అదుపులో పెట్టడం కోసం మనం ఆ పఫ్స్ పెడతామన్నమాట. అవి కూడా పఫ్స్ తీసుకున్నాక నోరు పుక్కులు ఇచ్చాలి, ఆ పఫ్స్ ఎలా వాడాలి, ఇవన్నీ తెలుసుకుని ఉండాలి వాళ్ళు. సో మనం బాగా కంట్రోల్ పెట్టినాక అంటే రిపీటెడ్గా మనకి అటాక్స్ రావటం తగ్గాక నెమ్మదిగా ఆ కంట్రోల్ కోసం వాడిన స్టిరాయిడ్ పఫ్స్ అని నెమ్మదిగా తగ్గించుకుని ఆపుతాము. సో అంతేకాని ఇది అలవాటు పడటం అని చెప్పి మీరు మానేసి వీళ్ళు డేంజర్ అటాక్, బిగ్ అటాక్ వచ్చి బిగ్ ఆయాసం వచ్చేసి వెంటిలేటర్ మీదకి వెళ్ళే పరిస్థితి మట్టుకు తెచ్చుకోవద్దు. కరెక్ట్ మంచి డాక్టర్తో ఫాలో అప్ అయి కరెక్ట్గా చేయాలి. మీరు ఇందాక ఓఆర్ఎస్ క్వశ్చన్లో ఒకటి మర్చిపోయారు. ఈ కొత్తగా ఇప్పుడు ERZL అని వచ్చింది. ఓకే, ఈ కంపెనీ వాళ్ళే యా అమ్మ, ఈ రెండిటికి నీకేమన్నా తేడా కనపడుతుందా? ERZL అని ఉంది, ఇక్కడ ORSL ఉంది. ఇప్పుడు ఇవన్నీ నా ఇంటర్వ్యూ తీసుకున్నావు కాబట్టి ఓకే. అదర్వైజ్ ఎవరైనా షాప్కి వెళ్ళి ఇది ఇస్తే తీసేసుకుంటావు కదా ORSL అనుకుని. ఓకే, రెండు ఒకేలాగా ఉన్నాయి కదా, సేమ్ కదా. సో ఇన్నేళ్ళు దీన్ని ORS అనుకున్న గ్రామీణ ప్రజలు కానీ ఇప్పుడు వరకు నేను రేస్ చేసిన అవేర్నెస్ గురించి తెలియని వాళ్ళు కానీ పేరెంట్స్ ఈజీగా 80 to 90% మంది ఉంటారు. సో మెడికల్ షాప్ అతను ఇదే కొత్త ORS అని ఇస్తే తీసుకుంటారా, తీసుకోరా? ఖచ్చితంగా తీసుకుంటారు కదా. ఇప్పుడు జరగబోయేది అదే. అందుకే నేను దీన్ని కూడా గట్టిగా రెసిస్ట్ చేస్తున్నా. ఎందుకంటే చోటాకి ఇలాగే ఉంది. ఇన్ని రోజులు వీళ్ళు ఇది ORS అనుకుని ఇచ్చారు పిల్లలకి, ఇప్పుడు ఇది ఇవ్వబోతున్నారు. ఇప్పుడు ఇది కొత్తగా మార్కెట్లోకి రాబోతుంది, వచ్చేసింది. మనం అబ్జెక్షన్స్ పెట్టినా ఏం పెట్టినా 2 నెలల్లో అన్ని పర్మిషన్లు తెచ్చేసుకున్నారు. అంటే కరప్షన్ ఎంత లెవెల్లో ఉందో చూడండి మన సిస్టంలో. నెలన్నరలో అంటే ఇప్పుడు కూడా వీళ్ళు మేము రూల్స్ పాటిస్తున్నాం అంటున్నారు. లా ప్రకారం కాదమ్మా రూల్స్, ఎథిక్స్ అనేవి ఉండాలి. ఎథిక్స్ ఓకే. మీ వల్ల పిల్లలకి నష్టం జరుగుతుందని మేము నెత్తి నోరు మొత్తుకుంటుంటే రూల్స్ పాటిస్తున్నామంటారేంటి మీరు? ఇది ORS అనుకుని తాగబోతున్నారు వాళ్ళు, ప్రజలు వాళ్ళ పిల్లలకి ఇవ్వబోతున్నారు. ఇది కరెక్ట్గా రీహైడ్రేట్ చేయదు. దీంట్లో 87% చక్కెర తక్కువ అన్నారు, కానీ ఇందులో ఆర్టిఫిషియల్ స్వీట్నర్ సుక్రలోజ్ అనేది యాడ్ చేశారు. ఇదివరకు ఇప్పుడు ఒబెసిటీ సమస్య ఉన్న వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే చక్కెర బదులు వేసుకునేవారు సుక్రలోజు, యాస్పార్టేమ్ అని. డైట్ కోక్లో ఉంటుంది యాస్పార్టేమ్. ఈ సుక్రలోజ్ అనేది కూడా ఆర్టిఫిషియల్ స్వీట్నర్. అంటే ఏంటి, చక్కెరలాగా ఉంటుంది, చక్కెర కంటే 600 రెట్లు తీపి ఉంటుంది, కానీ చక్కెరలాగా క్యాలరీస్ ఇవ్వదు మనకి. కానీ దీనివల్ల ఇంకా డిబేట్ జరుగుతుంది. ఎక్కువ రోజులు వాడటం వల్ల
మన పేగు ఎఫెక్ట్ అవ్వచ్చు ఎక్కువ రోజులు వాడితే, లూజ్ మోషన్ పెరగొచ్చు, పేగుకు సంబంధించిన సమస్యలు తలెత్తొచ్చు. అండ్ తీపికి అలవాటు పడటం వల్ల లాంగ్ టర్మ్లో ఎక్కువ తీపి ఉన్న ఫుడ్లు తినటము, అలా తినటం వల్ల ఒబిసిటీ సమస్యలు రావచ్చు. యాక్చువల్గా మనం దేనికోసమైతే తీసుకున్నామో అది రివర్స్ అవ్వచ్చు. ఒబిసిటీ సమస్య తగ్గకపోగా షుగర్ జబ్బులు, తర్వాత దానివల్ల మళ్ళీ హార్ట్ అటాక్ రిస్క్, స్ట్రోక్ రిస్క్ పెరగొచ్చు. ఇలా కొంత డిబేట్ జరుగుతుంది. కొంతమంది ఏమో లేదంటున్నారు, కొంతమంది ఉందంటున్నారు. అండ్ ఇది తాగటం వల్ల లూజ్ మోషన్ కూడా పెరగొచ్చు. ఇప్పుడు ఇది ఇవ్వబోతున్నారు, అందుకనే నేను దీన్ని గట్టిగా అడ్డుకోవటానికి ప్రయత్నిస్తున్నా. సో ఇది డిబేట్లో ఉంది, అంటే కొంతమంది కాదంటున్నారు, కొంతమంది అవును అంటున్నారు. సో మనకే తెలియకుండా ఒక స్వీట్ డ్రింక్ని మీరు ఎందుకు స్వీట్ టేస్ట్ ఉన్నదాన్ని ఎందుకు తెస్తున్నారు మార్కెట్లోకి? ఎందుకంటే ప్రజలు ఓఆర్ఎస్ అనుకునే తాగుతారు. ఇది కరెక్ట్గా మనల్ని హైడ్రేట్ చేయదు. ఓఆర్ఎస్ చేయాల్సిన పని ఇది చేయదు. అండ్ ఇది 2 ఏళ్ళలో పిల్లల్లో సుక్రలోజ్ ఇవ్వకూడదు. ఎక్కడన్నా రాసారా? రాయలేదు. రాసినా కూడా అసలు మీరు ఇది ఇవ్వకూడదు. ఓకే, రికమెండేషన్లో లేదు, ఎందుకంటే స్టడీస్ లేవు కాబట్టి. ఆ పైన కూడా పిల్లల్లో ఇది రోజు అదే పనిగా ఇవ్వద్దు. ఒబిసిటీ ఆ సమస్య ఉన్న వాళ్ళ విషయంలో కూడా నెమ్మదిగా మీరు ఇలాంటి అలవాటు చేయకుండా ఫ్రూట్స్ అవి అలవాటు చేయండి. జనరల్లీ కన్సిడర్డ్ సేఫ్ అయినా కానీ కొన్ని స్టడీస్లో దీనివల్ల లాంగ్ టర్మ్ యూసేజ్ వల్ల సమస్యలు వస్తున్నాయి కాబట్టి మీరు అదే పనిగా ఇవ్వద్దని చెప్తున్నారు. ఇప్పుడు మన ప్రజలేమో ఇది హెల్త్ డ్రింక్ అని రోజు తాగేస్తారు, అడ్వర్టైజ్మెంట్లు వచ్చేస్తాయి, ఇంకా రోజు ఇదే పనిగా తాగుతారు ఇది మంచిది అనుకుని. సో అప్పుడు లాంగ్ టర్మ్ తాగినట్టే అవుతుంది కదా పెద్దవాళ్ళైనా. అప్పుడు గట్ హెల్త్, పేగులో గుడ్ బ్యాక్టీరియాని ఎఫెక్ట్ అవుతాయి, లూజ్ మోషన్స్ పెరగవచ్చు అని చెప్తున్నారు. సో ఎందుకు రిస్క్ తీసుకోవాలి? మీరు దీన్ని హెల్త్ డ్రింక్ అని ఎందుకు ప్రమోట్ చేస్తున్నారు? అండ్ మళ్ళీ సేమ్ లేబుల్ మీరు వేరే రకంగా రీబ్రాండింగ్ చేసుకోవచ్చు కదా, సేమ్ రకంగా పెట్టి మళ్ళీ ప్రజల్ని మోసం చేసి అమ్మాలనే కదా. ఇది మట్టుకు తీసుకోవద్దు. ఎస్పెషల్లీ డైలీ తీసుకోవద్దు, పిల్లలకి డైలీ ఇవ్వద్దు. ఓఆర్ఎస్ అనుకుని మటుకు దయచేసి ఇవ్వద్దు.